मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. వరలక్ష్మి వ్రతం రాబోతూ ఉన్నదండి. వరలక్ష్మి వ్రతంలో చేయకూడనటువంటి 10 తప్పులేమిటి అవి మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. సాధారణంగా వరలక్ష్మి వ్రతం మనం ఎప్పుడు చేస్తామండి? అందరికీ కూడా అలవాటులో ఉన్నది ఉదయం చేసేస్తారు. ఒక 10 గంటలకో 11 గంటలకో చేసేస్తారు. కానీ అండి కల్పనలో అలా లేదండి, దృష్టిలో పెట్టుకోండి. ఎందుకో మరి మారిపోయింది. మా ఇంటితో సహా పెద్దవాళ్ళు ఉదయం పూటే చేయడం వస్తూ వచ్చింది. నేను మెల్లగా చెబుతూ ఉంటాను, అలా కాదు. కర్మకాలము వరలక్ష్మి వ్రత కథలో మనం చూస్తే కనుక ఈ యొక్క వ్రతానికి సంబంధించి సాయం చారుమతి ముఖ్యాహ అని ఉంటుందండి. వరలక్ష్మి వ్రత కథ 20వ శ్లోకం మీరు చూసుకుంటే కనుక సాయం చారుమతి ముఖ్యాహ చక్రుః పూజాం ప్రయత్నతః, సాయంకాలం చేశారు అని ఉంటుందండి. అంటే మహర్షి చెప్పినటువంటిది భవిష్యోత్తర పురాణంలో ఉంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం గురించి. మహర్షి వచనం ఏమిటి అంటే సాయంకాలం చేయమని. లక్ష్మీ పూజకు సాయంకాలమే ప్రశస్తము, దృష్టిలో పెట్టుకోండి. మీలో ఎంతమందికి గుర్తుందో కానీ అండి, వరలక్ష్మి వ్రతానికి సంబంధించి వరలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఒక పాట ఉంది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి అని ఒక పాట వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుండి కూడా. సాయంకాల సమయం వరలక్ష్మి వచ్చేటటువంటి సమయం కావున వరలక్ష్మి వ్రతం సాయంకాలం చేసుకోవాలి. అవకాశం ఉన్నవాళ్ళు సాయంకాలం చేసుకోండి. పగలంతా కూడా ఉపవాసం ఉండిపోయి లేకపోతే అనారోగ్యం తెచ్చుకుని సాయంత్రం చేయండి అని చెప్పటం లేదు. శక్తి ఉన్నవాళ్ళు, ఆరోగ్యపరంగా దృఢంగా ఉండి శక్తి ఉన్నవాళ్ళు పగలు పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం చేయడం ఒక మార్గం. లేదా పగలు సున్నితంగా చిన్నగా ఫలహారం తీసుకుని సాయంత్రం వ్రతం చేసుకోవడం ఒక ముఖ్యమైనటువంటి ఆప్షన్ అన్నమాట అండి. సాయంత్రం అనంటే ఎన్నింటికి చేసుకోవాలండి? సూర్యాస్తమయ సమయం నుండి ఇంచుమించుగా మొదలు పెట్టుకోవచ్చు. సూర్యాస్తమయం అయ్యాక కూడా మొదలు పెట్టుకోవచ్చు. సంధ్యాకాలం నుండే మీకు వ్రతం ప్రారంభించేసుకోవచ్చు. కావున మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది వరలక్ష్మి వ్రతం చేయవలసినటువంటి సమయం సాయంకాల సమయము. గత అనేక దశాబ్దాలుగా మన సనాతన ధర్మం మళ్ళీ పూర్వ వైభవం వైపుకు నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో అనేక అసౌకర్యాల దృష్ట్యా ఉదయం పూట చేయడం అనేది వచ్చేసింది. ఇప్పుడు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు తప్పక సాయంకాలం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు పూర్తి ఉపవాసం ఉండి చేయండి. శక్తి లేని వాళ్ళు కొంత ఫలహారం తీసుకునైనా కూడా చేయవచ్చండి. సాయంకాలమే ఎందుకు చెబుతూ ఉన్నాము అని అంటే ఉదయం పూట 10కో 11కో వ్రతము అని అన్నప్పుడు నైవేద్యాలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా హడావుడైపోతారు ఆడవాళ్ళు. అదే సాయంకాలం అయితే కనుక మెల్లగా కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవచ్చు. కావున మొట్టమొదటి విషయం వరలక్ష్మి వ్రతం చేయవలసినటువంటి కాలం సాయంకాలము. ఇక రెండవ అంశం చూసుకుంటే కలశ స్థాపన చేస్తాం మనం. కలశలో చాలామంది నీళ్లే పోస్తారండి. కాకపోతే వరలక్ష్మి వ్రత కథలో మనం చూసుకున్నప్పుడు నీళ్లు పోయమని లేదు, బియ్యం పోయమని ఉన్నది. నూతనై స్థండులై పూర్ణే కుంభేచ వటపల్లవై అని ఉంది మాట అండి. చక్కగా బియ్యంతోనే ఆ యొక్క కలశను నింపారు చారుమతి మొదలైనటువంటి వాళ్ళు అని వ్రత కథలో చెప్పడం జరిగింది. కావున అలవాటులో లేకపోయినా కూడా కలశలో బియ్యం పోసుకోవడమే వరలక్ష్మి వ్రతం నాడు శ్రేష్టమైనటువంటి మార్గము. ఇక మూడవ అంశం అండి, వరలక్ష్మి వ్రతం అనేసరికి మార్కెట్లో రకరకాల రూపులు అమ్మేస్తారండి. బొమ్మలు ఫేసుని రకరకాలుగా అలంకరించేసి అమ్మేస్తూ ఉంటారు. ఇంకా దానికి చేతులేమిటి కాళ్ళేమిటి ఆర్టిఫిషియల్గా తెగ తయారు చేసేస్తారు, అమ్మేస్తూ ఉంటారు. పోటీ పడి కొనిస్తూ ఉంటాం. కానీ అండి బట్టతో తయారు చేస్తారు ఆ యొక్క వస్తువు అంతా కూడా. ఆ బట్ట ఎక్కడ బయలుదేరి ఉంటుందో, ఏ ఆశౌచాల వాళ్ళు ముట్టుకుని ఉంటారో, ఏ ముట్లు వాళ్ళు ముట్టుకుని ఉంటారో పూర్తిగా అపవిత్రమైపోయి ఆ యొక్క రూపు మన ఇంటికి చేరుతుందండి. అవసరమా అండి? చారుమతి ఇవన్నీ చేసిందా? రూపులు పెట్టి చేసినట్లుగా మనకి ఇక్కడ వ్రత కథలో ఉందా? వరలక్ష్మి వ్రతంలో ఏ విధమైనటువంటి రూపు అవసరం లేదు, దృష్టిలో పెట్టుకోండి. కలశ, కొబ్బరికాయ, అలాగే పంచపల్లవాలు లేదా మర్రి గుళ్ళు, మామిడి కొమ్మలు
పెట్టుకుని చేసుకోవాలి అంతే, అంతవరకే చెప్పబడింది. ఇవన్నీ కూడా తరువాతి రోజుల్లో వచ్చేసాయండి. అక్కర్లేని హంగామాలన్నీ కూడా తరువాతి రోజుల్లో వచ్చి చేరిపోయాయి. ఏ విధమైనటువంటి వరలక్ష్మి రూపు అక్కర్లేదు, ఫోటో పెట్టుకుంటున్నాం కదా చాలు. ఇక 4వ అంశం అతి ముఖ్యమైనదండి, బంగారు కాసు. వరలక్ష్మి వ్రతం అంటే చాలు, ఇంకొక నెల రోజులు ఉందనగానే బంగారు కాసు అని చెప్పేసి ఇంట్లో చర్చ మొదలైపోతుంది. చారుమతి కొనుక్కుందా అండి బంగారు కాసు? లేదు. చారుమతి వ్రతం చేసుకున్న తరువాత అమ్మవారి అనుగ్రహంతో ఆవిడకు సకల ఆభరణాలు కూడా లభించాయి అని మన కథలో కనిపిస్తూ ఉన్నదండి. కావున బంగారు కాసు పెట్టుకునే చేయాలి అనే మాట మనకు వ్రత కథలో లేదు, వ్రత విధానంలో లేదు. శక్తి ఉంటే 1 గ్రాము కాదు 100 గ్రాముల బంగారం మీరు కొనుక్కోండి. ఉన్నవాళ్ళ గురించి మాట్లాడటం లేదు. మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. ఈ యొక్క బంగారు కాసు ఉంటేనే వ్రతం చేసుకోవాలేమో అనేంతగా ప్రచారం అయిపోవడం వల్ల, బంగారు వ్యాపారస్తులు కూడా ఆ విధంగా ప్రచారం చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు చాలా బాధపడుతూ ఉన్నాయి. దయచేసి బంగారు కాసు ముఖ్యం కాదు, బంగారం వంటి మనస్సు, బంగారం వంటి భక్తి శ్రద్ధలు ముఖ్యం, దృష్టిలో పెట్టుకోండి. అదే విధంగానండి 5వ పాయింట్ మనం చూసుకుంటే నైవేద్యాలు. నైవేద్యాలు చాలా చేస్తారండి. 5 రకాలు, 7 రకాలు, 9 రకాలు, 11 రకాలు చేసుకుంటారు, తప్పు లేదు. కాకపోతే ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్రతాలు, పూజలు మనం చేసుకున్నప్పుడు వ్రతానికి సంబంధించినటువంటి హంగామాలు భారీగా పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల హంగామాలు ఎక్కువైపోతాయి, భక్తి పూజా విధానము తగ్గిపోతుంది. అసలు వదిలేసి కొసరు పట్టుకోవడం అంటారు దీన్ని. దయచేసి నైవేద్యాలు 9 రకాలో 11 రకాలో చేసి తీరాలి అనేం లేదండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఎన్నని చేస్తారు? 2 3 ఉండి పెద్ద కుటుంబం అయితే కనుక చేసుకోండి. లేదా ఒక్కరైనా కూడా నేను అన్నీ చేసుకునే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోగలను అన్నా కూడా మీరు అన్ని పరంపరగా పెద్దవాళ్ళ ద్వారా విన్న నైవేద్యాలన్నీ చేసుకోండి. లేదు అనంటే కనుక ముఖ్యంగా ఇందులో మీరు చూసుకుంటే హవిష్యాన్నం చెప్పారండి మొట్టమొదట అమ్మవారికి. ఏమిటట హవిష్యాన్నము అనంటే, బియ్యం అన్నం వండుతాం కదా, బియ్యంతో అన్నం వండడంతో పాటుగా పెసరపప్పు, నెయ్యి, జీలకర్ర, మిరియాలు వేసి తయారు చేస్తారు హవిష్యాన్నము అనేటటువంటిది. వ్రత కథలో చూస్తే కనుక హవిష్యం సఘృతం చైవ వరలక్ష్మ్యై న్యవేదయన్ను, వరలక్ష్మి అమ్మవారికి హవిష్యాన్నాన్ని నెయ్యితో చేసినటువంటి దాన్ని నైవేద్యంగా పెట్టారు అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత వాయనం ఇచ్చినప్పుడు మనం చూసుకుంటే కనుక ద్వాదశాపోప సంయుతం గంధాదిభిరలంకృత్య సుశీలం వృద్ధభూసురం తస్మై దత్వా వాయనంచ ద్వాదశాపోప సంయుతం అన్నారు. అపూపము అనంటే కనుక బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ నెయ్యి ఉపయోగించి తయారు చేసేటటువంటి, అంటే అందులో వేయించి చేస్తాను చూసారా, ఆ విధంగా తయారు చేసేటటువంటి ఒక అద్భుతమైన వంటకం. మన భాషలో చెప్పాలంటే అప్పం అని చేస్తారు, అప్పాలు అంటారు. ఆంజనేయ స్వామికి ఇష్టం అని అప్పాలు కావచ్చు, లేకపోతే అదే విధంగా గోధుమ పిండితో కూడా చేస్తారు, అలాంటివి కావచ్చు. ఆ విధంగా ఈ 2 ముఖ్యంగా మనకు వ్రత కథలో కనిపిస్తున్నాయండి, అప్పాలు మరియు హవిష్యాన్నము. ఇవి ఖచ్చితంగా చేసుకోండి. మిగిలినవన్నీ కూడా గార్లు, దోశలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, బూర్లు, పులిహార, దధ్యోదనము, పరమాన్నము, శక్తి ఉంటే చేసుకోండి, చేసుకోగలిగేటటువంటి మ్యాన్ పవర్ ఉంటే చేసుకోండి, లేకపోతే ఈ 2 చేసుకున్నా కూడా చాలు. భక్తి ముఖ్యం, దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత చాలామంది మాకు కలశ సాంప్రదాయం లేదండి, కలశ పెట్టుకోవడం, మరి మేము కలశం పెట్టుకుని చేసుకోవచ్చా అనంటే కనుక సాంప్రదాయం లేకపోవడం లేదండి. అసలు ఒకానొక దశలో ఏ అసౌకర్యంతోనో మీ పెద్దవాళ్ళు మానేసి ఉంటారు అంతే. వరలక్ష్మి వ్రత విధానం చెప్పబడినటువంటి భవిష్యోత్తర పురాణంలో కలశం పెట్టుకునే చేయమని ఉంది. కావున కలశం లేకుండా చేయడం అనేది అసాధ్యం. ఏదో సందర్భంలో వాళ్ళు మానివేసి ఉంటారు, పరాయి పాలనలో అవన్నీ దొరికి ఉండవు, అంతే తప్ప ఇంకేం కాదు. కలశం సాంప్రదాయం లేకపోయినా కూడా కలశ స్థాపన చేసుకునే మీరు శాస్త్రీయంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అదే విధంగానండి మీ అందరికీ ఒక సూచన చేస్తాను నేను. వరలక్ష్మి వ్రతం నాడు ఉదయం స్నానం చేసినప్పటి నుండి పూర్తిగా వరలక్ష్మి వ్రతం చేసి భోజనాలు అయ్యేంత వరకు ఫోను జోలికి వెళ్ళను అని కూడా ఒక నియమం తీసుకోండి. ముఖ్యమైనటువంటి ఫోన్లు మాట్లాడండి, తప్పనిసరిగా మాట్లాడవలసినటువంటి ఫోన్లు మాట్లాడండి. కాకపోతే ఫోను జోలికి వెళ్ళకండి, ఫోన్ నీ దగ్గరకు రానివ్వకండి.
ఎందుకు అని అంటేనండి, భక్తి పూజ కంటే కూడా ఫోటోల మీద ఎక్కువగా మన వాళ్ళందరికీ కూడా శ్రద్ధ ఉంటుంది. అదే ఫోన్ దూరంగా ఉంచేశారనుకోండి, ఫోటోలు తీసుకోరు, అమ్మవారిని కళ్ళారా చూసుకుంటూ ఉంటారు. ఫోటోలు ఎక్కువైపోయి భక్తి తక్కువయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల దయచేసి అలా చేయకండి. ఫోటోలు చిట్ట చివరిలో అంతా అయిపోయాక ఎంత బాగా అలంకారం వచ్చిందో ఒక్క ఫోటో తీసుకోండి. కానీ అదే పనిగా ఫోటోలు, ఫోన్లు ఇవన్నీ కూడా వద్దు. భక్తి ముఖ్యం, ఏకాగ్రత ముఖ్యం. అలాగే వరలక్ష్మీ వ్రతంలో మీరు ఉపయోగిస్తున్న పువ్వులు ఏమిటో చూసుకోండి. ముఖ్యంగా పసుపు రంగు చామంతి, ఎర్ర గన్నేరు, అదేవిధంగా సన్నజాజి పువ్వులు, దొరికితే మల్లె పువ్వులు, సంపెంగ పువ్వులు, ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి పువ్వులు వాడండి. కమలం పువ్వు కూడా తెచ్చుకోవచ్చు. అంటే కలశ చిన్నగా ఉంటుంది, అక్కడ పెద్ద పువ్వులు కష్టమండి అనుకున్నప్పుడు 2-3 కమలం పువ్వులైనా తెచ్చుకుని అలంకారం చేసుకోండి. ఈ విధంగా శాస్త్రీయమైన పువ్వులు వాడండి. లిల్లీ పువ్వులు కానీ, బంతి పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ దగ్గరకు రానివ్వకండి. నందివర్ధనం పువ్వులు వాడచ్చు, ఇందాక చెప్పినటువంటి పువ్వులన్నీ కూడా వాడవచ్చు. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతంలో తోరం చాలా ముఖ్యమండి. 9 గ్రంథులతో చేస్తారు. 9 ముడులు, 9 ముడులతో తయారు చేసుకునేటటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి ఆడవారు. మొత్తం మీద మనం చూసుకుంటే కనుక వరలక్ష్మీ వ్రతంలో ముఖ్యమైన పార్ట్లు ఇవే నేను చెప్పినటువంటివి. కలశలో కూడానండి సాధారణ పూజల్లో మనం మామిడాకులు పెడతాం, లేకపోతే పంచ పల్లవాలు పెడతాం. కానీ వరలక్ష్మీ వ్రతంలో మర్రి చిగుళ్ళు చాలా ముఖ్యము. నూతనై స్తండులై పూర్ణే కుంభేచ వటపల్లవై అని ఉందండి అక్కడ. వటపల్లవై, మర్రి చిగుళ్లతో ఆవిడ పెట్టుకుంది. రాగి కలశ లేదా ఇత్తడి లేదా వెండి లేదా బంగారం శక్తి ఉన్నవాళ్ళు, ఇవేమీ లేని వాళ్ళు మట్టి చెంబు, అందులో బియ్యం, అలాగే మర్రి చిగుళ్ళు, దాని మీద కొబ్బరికాయ. మర్రి చిగుళ్ళు దృష్టిలో పెట్టుకోండి, సౌభాగ్యానికి ప్రతీక. అందువల్ల మర్రి చిగుళ్ళు పెట్టుకుంటూ ఉంటారు వరలక్ష్మీ వ్రతానికి. చారుమతి కూడా అదే చేసింది. మర్రి చిగుళ్ళు దొరికిన వాళ్ళు మర్రి చిగుళ్ళే పెట్టుకోండి, దొరకని వాళ్ళు మామిడి కొమ్మలు పెట్టుకోండి. ఇంకా కూడా మీకు వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తప్పక కామెంట్ చేయండి, నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. స్వస్తి.